వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల పరిధిలోని అబ్బినేనిగుంటపాలెం వరగాని గ్రామాల్లో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ 9 నెలల్లో పార్టీలు పెట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఘనత ఎన్టీఆర్ అని అన్నారు. పేదవాడికి కిలో బియ్యం ₹2 ఇవ్వడమే కాకుండా మండల వ్యవస్థను తీసుకుని వచ్చి మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోడూరి రాంబాబు, ఉపాధ్యక్షుడు బండారు రాంబాబు, జంపని హనుమంతరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మాకినేని శ్రీకాంత్, చెన్నుపాటి సురేంద్ర, అబ్బినేనిగుంటపాలెం సొసైటీ అధ్యక్షులు ఎస్ పార్వతి, ఐటీడీపీ దివి నాగరాజు, ఆళ్ల వెంకట్, ముఖ్య నాయకులు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. సభ్యులు రామాంజనేయులు గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆ కొబ్బరికాయలు కొట్టండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడాం. మన అందరికీ ప్రీతికరం, ఎందుకంటే మన పెద్ద ఆయన ఊరి రత్తయ్య గారి యొక్క ఊరు కాబట్టి ఏ కార్యక్రమం ఉన్నా ఈ ఊరు నుంచే మనం వెళ్ళాలి. సో ఈరోజు చాలా వరకు, ఎందుకంటే పొద్దున 1:30 వరకు బాబు గారు కార్యక్రమం 12 లోపల అయిపోతుందని చెప్పారు. సరే, దాన్ని బట్టి ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే ఆయన ప్రోగ్రామే మనకు అక్కడ 2-2:30 అయ్యింది. ఆయన మళ్ళా ఎందుకంటే దావోస్కి వెళ్ళాలి కాబట్టి కార్యక్రమం చేసుకొని వెళ్ళడానికి లేట్ అయింది. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సారస్ అని ఒకటి మన కార్యక్రమం ఉంది మహిళలకు సంబంధించి, దాంట్లో చూసుకొని రావడమే లేట్ అయింది. సరే, ఏదేమైనా ఇంత సమయమైనా కూడా ఈరోజు మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా ఆ మహానుభావుడికి నివాళులు అర్పించాలి. ఆయన వర్ధంతైనా పుట్టినరోజైనా అది మాకు పండుగే. సంక్రాంతి తర్వాత వచ్చే మరొక పండుగ మరి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి అన్నటువంటి కార్యక్రమం ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతుంది. మరి ఎందుకు ఇంత అభిమానాన్ని ఆయన పెరువేసుకున్నారంటే మనందరికీ తెలుసు. ఆయన పార్టీ పెట్టకముందు మరి ఆనాడు పాలించినటువంటి ప్రభుత్వాలు ప్రజల్ని పేదలుగా గరీబ్ హటావో అనేటువంటి ఒక నినాదంతో 50 సంవత్సరాలు పాలించాయి. పేదలకు చేసింది ఏమీ లేదు. ఆ రోజు పేదలకు ఇచ్చింది ఏంటంటే ఒక గుడిసె, ఉండడానికి ఒక గుడిసె లేదు, అదే 4 బొంగులు 10 తాటాకులు లేదు. మనకు ఏదైనా తిండి విషయంకి వస్తే నూకలు, కొర్రలు, జొన్నలు అని ఇచ్చారు. అంటే ప్రజలని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూసినటువంటి ప్రభుత్వం 50 సంవత్సరాలు పాలన చేస్తే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మనల్ని తెలుగు వాళ్ళని కూడా పిలవడానికి నోచుకోలేకపోయాం. ఢిల్లీలో మద్రాసి అనేవాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ను కూకటి వేలతో పెకిలించి మరి ఒకే ఒక రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ప్రజల్ని ఓటర్ అనలేదు, పేదలు అనలేదు, దేవుళ్ళు అన్నారు. దేవుళ్ళు అని చెప్పినటువంటి ఒకే ఒక రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో నందమూరి తారక రామారావు గారు. సో మరి ఆ దేవుడికి ఆయన నైవేద్యం పెట్టాలని ₹2 కిలో బియ్యం పెట్టారు. పక్కా ఇల్లు నిర్మించారు. ఆ రోజు రిటైర్డ్ అయిన వాళ్ళకే, ఉద్యోగస్తులకి ఉన్న పెన్షన్ సౌకర్యాన్ని మామూలు జనానికి కూడా ఇవ్వచ్చారు. 60 సంవత్సరాలు నిండితే పెన్షన్, భర్త కోల్పోయితే పెన్షన్, వికలాంగులైతే పెన్షన్, ఇలా పెన్షన్ కార్యక్రమాన్ని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఇదో మా చెల్లెమ్మలు ఇక్కడే ఉన్నారు. చెల్లెమ్మలకి మరి వాళ్ళు కూడా రక్త సంబంధమే కాబట్టి తల్లిదండ్రులకి వారికి కూడా హక్కు ఉందని చెప్పి ఉన్న ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మనం అన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. మరి సూపర్ 6లో మనం ఎన్ని కార్యక్రమాలు ఇప్పటికే ఒక్కొక్క కుటుంబానికి 50 నుంచి 70 వేల రూపాయలు అందుతున్నాయి. ఇంకొక 2 కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా ఈ సంవత్సరంలో మనం ఇచ్చుకుంటే ప్రతి కుటుంబానికి ₹1,00,000 తక్కువ కాకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. ఇది మనం చేసుకోబోయేటటువంటి కార్యక్రమం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అంటారా, మీరు చూస్తూనే ఉన్నారు. రోడ్లు వేసుకుంటున్నాం, రైళ్లు కట్టుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు అబ్బినేనిగుంటపాలెంలో 2 సమస్యలు జటిలంగా ఉన్నాయి. నేను మొన్న మాట్లాడాను. వాళ్ళకి ఒకటే చెప్పాం, మీరు జీవో ఇష్యూ చేస్తారా లేదంటే మేము పంచాయతీ మార్చుకుంటామని చెప్పేసి సచివాలయం ఎందుకంటే రోడ్డు మీద ఉండాలి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఫైల్ లేదు, ఏమి లేదు. నేను చెప్పేశాను బాగుంటుంది, లేదంటే మేము ఇక్కడ నుంచి పరిపాలన చేస్తామని చెప్పాను.
అక్కడ కూడా నేను కాకుమాన్లో ఎండి ఆఫీసును మార్చేశాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మనకి చూశాను. నేను కూడా ఒక అధికారిగా పనిచేసాను. ఎంతవరకు ఇస్తాను అంతవరకు ఇస్తాం. ఇంకేం చేస్తాం, ప్రజల ఆకాంక్ష మేరకు పాలన జరుగుతుంది. కాబట్టి మనం తొందరలోనే అది కొన్ని బిల్డింగ్ అది చూసుకుంటే మనం చేసుకున్నాము. బిల్డింగ్ ఉందండి, ఆల్రెడీ పెట్టిన బిల్డింగే ఉన్నాయి, పెడదాం. ఇకపోతే ఇంకొకటి అడుగుతున్నారు ల్యాండ్ సంబంధించినటువంటి దాంట్లో, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా తమ్ముడు నాతో కొట్లాడడానికి వస్తాడు. ఎందుకంటే సమస్యల మీద వస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి మన ఊర్లో ప్రజల తరఫున పోరాడుతున్నందుకు నిజంగా గర్విస్తున్నాను. ఎప్పుడు వచ్చినా కూడా దూరంతోనే ఉంటాడు. అంటే ఆయన బాధ నేను అర్థం చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మనకు అన్నీ కూడా ఈ సంవత్సరంలో మంచిగా జరుగుతాయని కోరుకుంటూ, మరి ఇంకా మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి ఉన్నాయి. ఇక్కడ మనకు 4 లైన్ ఓల్డ్ మెడ్రాస్ రోడ్ కూడా డిపిఆర్ తయారైంది. తొందరలో అది కూడా మనకు అవుతుంది. ఇంకా మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఏదైనా మీరు ప్రతిపాదనలు ఇస్తే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేసుకుంటూ, ఇక తొందరలో మన గుంటూరు ఛానల్ సీఎం గారే నేను కొబ్బరికాయ కొడతానని చెప్పారు. నల్లమడువాగు డ్రైన్ కూడా జీవో ఇష్యూ చేశారు. నెక్స్ట్ బడ్జెట్లో దానికి కూడా బడ్జెట్ తీసుకుంటాం. రైతులకు ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ 2 కార్యక్రమాలు కూడా పూర్తి అవుతాయి. ఇక ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మీ బిడ్డగా మీరు ఆశీర్వదించినటువంటి మీ ప్రతినిధిగా ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటానని మనం చేసుకుంటూ ఆలస్యానికి క్షమించాల్సిందిగా. ఇదే కాకుండా మనకు ఏదైతే ఉందో మనకు ఈ ఓల్డ్ మెడ్రాస్ రోడ్డుకి 4 లైన్లతో డిపిఆర్ కూడా తయారు చేశాం. ఇక పక్కనే మనం ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇకపోతే ఇక్కడ రోడ్డు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి చేసుకుందాం. ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం మళ్ళా ముందుకు నడిపించాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. విగ్రహం వద్దకు వచ్చి ఉన్నారు కావున 50 మంది గ్రామ ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. మన అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలు ఈ రోజు రంగరంగ వైభవంగా జరిగినది కావున మన ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు కావున 50 మంది గ్రామ ప్రజలందరూ కూడా కూటమి పార్టీ నాయకులు, మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాతే ₹2 కిలో బియ్యం పెట్టి పేదలందరి కడుపు నింపినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు పక్కా ఇళ్లలో అని చెప్పి ఈ దేశానికే పక్కా ఇల్లు నిర్మించి చూపించినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ₹6,000 ఇల్లు నిర్మించాలంటే అందరూ కూడా ఇది అయ్యే పని అని అడిగారు. కూలీ చేసుకునేటటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా పెన్షన్ చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రైతాంగాన్ని గురించి ఆలోచించిన మహానుభావుడు కూడా నందమూరి తారక రామారావు. 5 hours పవర్ని ₹50కే ఇచ్చినటువంటి మహానుభావుడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే అదే వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పేదలైతే ఆయన దేవుళ్ళు అన్నాడో ఆ దేవుళ్ళని ధనవంతులు చేయాలని ఈరోజు కంకణబద్దులై సూపర్ 6 ద్వారా ప్రతి కుటుంబానికి ఇప్పటికే 4 ప్రోగ్రాముల ద్వారా 50 నుంచి 70 వేల రూపాయలు ప్రతి కార్యక్రమంలో వస్తూ ఉన్నాయి. ఇంకొక 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఆడబిడ్డ నిధి ఇవ్వాలి. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు 15,000 ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఆ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చదువుకున్నటువంటి ప్రతి అబ్బాయికి అంటే 25 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఉద్యోగం అయినా ఇవ్వాలి, లేదంటే 3,000 రూపాయలు భృతి అయినా ఇవ్వాలని నిర్ణయించాం. అది నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం. ఈ 2 కూడా అమలుపరచడం జరుగుతుంది. అంతేకాకుండా గుంటూరు ఛానల్ అడిగాం. గుంటూరు ఛానల్కి ఇంకొక 10-15 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది.